మేము అందరిపైన కూడా ఎవరెవరైతే నెగిటివ్గా పబ్లిష్ చేశారో అంటే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో ఎలాంటి లీగల్ యాక్షన్స్ మేము తీసుకున్నాము అండ్ ఆ 300 వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో లేవు, డిలీట్ అయ్యాయి. యూట్యూబ్ ఎందుకు డిలీట్ అయ్యాయి? అలాగే మా బెస్ట్ అడ్వైజర్ డాక్టర్ నరసింహారావు నేతా గారు సక్సెస్ఫుల్గా ఎలా మేము ఈ కాంట్రవర్సీని దాటుకొని బయటకు వచ్చాము అనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ నరసింహారావు నేతా గారు. He is our senior dermatologist who have 3 decades of experience. Presentగా ఆయన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నల్గొండలో డర్మటాలజీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా చేస్తున్నారు లాస్ట్ 1.5 year నుంచి. దానికి ముందు కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో DVL డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా సిన్స్ 2012 నుంచి చేశారు. Very good morning all of you. I am very happy to be in front of you. I am Dr. G. Narasimha Rao Neta, Head of the Department, Dermatology, GMC, Nalgonda. Right now I am working there. I am happy to inform regarding the HK. For the last 4 months I have been with the association with the as a honorary director of that group. Being the government servant, I cannot be any part of it, but I am the advisor to that HK group. I have been advising and supervising whenever I am getting the time there. I am pretty well know that it is a very scientifically proved, internationally compatible equipment is there with them, with this group. They are having the 15 member of the qualified dermatologists, dermatosurgeons and plastic surgeons are there, and maxillofacial surgeons are also available with them. They are qualified people, they are working with them round the clock. They are giving the pretty well international quality of the services. No doubt, I have been supervising them, I am advising them. I am in front of you, all of you, giving me in front of the media. I am telling you, if any clarifications you would like to ask, I am ready to give you clarifications. Thank you. Babu garu ఇప్పుడు మాట్లాడతారు. లీగల్ గా మేము ఏమేం స్టెప్స్ తీసుకున్నామో ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద 3 months బిఫోర్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ హెచ్కే లో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా చాలా పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు. 150 కోట్ల రూపాయల GST స్కామ్ చేశారు అని ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి దాదాపు ఒక 200 నుంచి 300 వీడియోస్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మేము సబ్మిట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా వెరిఫై చేసి ఇవన్నీ డిఫర్మేటరీ ఎలిగేషన్స్ మాత్రమే, దేర్ ఈస్ నో ఎవిడెన్షియల్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ కాదు అని డిక్లేర్ చేసి హెచ్కే ఉన్నటువంటి లైసెన్స్ ఏమేమి ఉన్నాయి, హెచ్కే ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ యాక్ట్స్ ఫాలో అవుతుంది అనేది క్లియర్ గా జడ్జిమెంట్ లో రాసి ఉన్న అన్ని వీడియోలను కూడా డిలీట్ చేయమని, సస్పెండ్ చేయమని, రిమూవ్ చేయమని, ఫర్దర్ గా ఎవరైతే సర్క్యులేట్ చేశారో క్రిమినల్ కాన్స్పిరసీ తోటి వారి మీద లీగల్ గా యాక్షన్ తీసుకోమని తెలంగాణ స్టేట్ పోలీస్ కి, డీజీపీ గారికి అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి, సిపి గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ప్రేయర్ గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎవరి నేమ్స్ ఉండొచ్చు. ఫైనల్ గా ఏంటంటే ఛార్జ్ షీట్, దీనిలో వాళ్ళు పోలీస్ ఆఫీసర్, కన్సర్న్ SHO గానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గానీ దీని వెనకమాల ఎలా కుట్రపూరితంగా ప్లాన్ చేశారు అనేటువంటి క్రిమినల్ కాన్స్పిరసీతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇది ఎంటైర్ సోషల్ మీడియా అని మనం అనలేము. పర్టికులర్ గా ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వ్యక్తులు క్లియర్ గా టార్గెట్ చేసి రిపీటెడ్ గా వాళ్ళ CDRs కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు గంటలు కాల్స్ లో మాట్లాడుకుని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపించుకొని క్రిమినల్ కాన్స్పిరసీ తోటి చేశారు అని ఉన్న సెక్షన్స్ కన్నా కూడా ఫర్దర్ గా అడిషనల్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఒక లాఫుల్ ఎంటిటీ ఈరోజు సోషల్ మీడియా ఎలా అయిపోయింది అంటే
ఒక లాఫుల్ ఎంటిటీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం, వాటిని సర్క్యులేట్ చేయడం, లేదా ఆ సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని ప్రయత్నించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ జడ్జిమెంట్ అనేది ఎంటైర్ సోషల్ మీడియాలో ఇలా చేయాలి, ఇలా లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక చెంపబెట్టులా ఉంటుంది. అండ్ హెచ్కేకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇలాంటి ఆర్డర్ ఇచ్చింది. చార్జ్ షీట్ లో కూడా క్లియర్ గా క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్రపూర్వకంగానే వీళ్ళ ఇమేజ్ ని, వీళ్ళ రెప్యుటేషన్ ని, వీళ్ళ ఎదుగుదలని దెబ్బ కొట్టడం కోసం చేశారు అని క్లియర్ గా చార్జ్ షీట్ లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆ చార్జ్ షీట్ కాపీస్ కానీ ఫర్దర్ గా హైకోర్టు ఆర్డర్స్ కానీ మీకు అన్ని సర్క్యులేట్ అవుతాయి. దయచేసి నేను ఎంటైర్ ప్రెస్ అండ్ ఇక్కడ శాటిలైట్ అండ్ డిజిటల్ మీడియా అందరూ ఉన్నారు, ఎవరు కూడా ఇంటెన్షనల్ గా మీకున్న ఎథిక్స్ ని బట్టి చెయ్యరు. కానీ ఎవరైనా ఇంటెన్షనల్ గా టార్గెట్ చేయాలని మాత్రమే ఇలాంటి ఒక లాఫుల్ ఎంటిటీస్ మీద టార్గెట్ చేస్తే ఇలాంటి ఆర్డర్ ఒకటి వస్తుంది, ఇలా ఛార్జెస్ అవుతాయి, ఛార్జ్ షీట్ లో డెఫినెట్ గా ప్రూవ్ అవుతుంది అని హెచ్కే వాళ్ళు లేనీగా ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పాలని ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఫర్దర్ గా ఇప్పటి వరకు జరిగే డ్యామేజ్ కి సంబంధించి కూడా, అంటే ఈ 3 months డ్యూరేషన్ లో ఫినాన్షియల్ గా ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో అవి కూడా రికవరీ చేయడానికి వాళ్ళ మీద సూట్స్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్తే. నా పేరు హర్షిత అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హెచ్కే గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ అండ్ హెచ్కే హాస్పిటల్స్. Firstly, today I want to thank all the doctors of HK and a special thanks to Dr. Narsimha Rao Neta sir, alage our legal advisor Nagar Babu Garu, Advocate Nagar Babu Garu. Thank you for taking a stand and being on our side. So HK Group always stood up for its excellent service and state-of-art technology. So మేము ప్రతి స్టేజ్ లో కూడా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఇండియాకి పరిచయం చేస్తూనే వచ్చాము. సో పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది హెచ్కే అండ్ ఈవెన్చువల్లీ అక్కడి నుంచి మేము కాస్మెటాలజీకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో యుఎస్ఏ, కొరియా ఇలాంటి కంట్రీస్ లో ఎంతో పాపులర్, ఎంతో ఫేమస్ అయిన ఆప్టిమస్, ఎవాల్వ్, మార్ఫియస్ ఇట్లాంటి చాలా అడ్వాన్స్ టెక్నాలజీని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన అతి తక్కువ క్లినిక్స్ లో హెచ్కే ఒకటి అని చెప్పొచ్చు. స్టార్టింగ్ లోనే ఇంట్రడ్యూస్ చేసింది. సో చాలా మంది కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి హెచ్కేకి వచ్చిన తర్వాత చాలా మంది చూసారు. ఫస్ట్ ఎలా ఉన్నారు, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఎలా అయ్యారు అనేది. అలాగే హెచ్కేలో మేము యూజ్ చేసే కన్స్యూమబుల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చాలా వరకు కొరియా నుండి మా పేరుతోటే మ్యానుఫ్యాక్చర్, కంపెనీ తోటే హెచ్కే గ్లోబ్ అనే పేరుతోటే మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏవేవైతే లైసెన్సెస్ ఉండాలో లాఫుల్ గా అన్ని ఆ లైసెన్సెస్ తో పాటు వాటిని ఇంపోర్ట్ చేసుకొని మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో 15 members బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ తో వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ చాలా తక్కువ టైంలో హైదరాబాద్ లో పర్మనెంట్ మేకప్ లో అలాగే తర్వాత కాస్మెటాలజీలో కూడా మేము నంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాము. అండ్ ఈ జర్నీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మా టీం అందరికి, మా డాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అంటే 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో అక్కడ మీరు ఆల్రెడీ ఇలా అపోజిషన్ పార్టీ మీద కొన్ని మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, సో అవి క్లియర్ చేసుకోవడానికి మేము ఇలా ఫైల్ చేస్తున్నాం అన్నారు. ఈ 3 months లోనే మీకు ఒక ఆన్సర్ దొరికేసింది. అంతకుముందు ఇంకొక 2-3 months నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్ గా హెచ్కే వాళ్ళని పోక్ చేస్తూనే వస్తున్నారు. బట్ టోటల్ గా ఈ 6 months లో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనేది చాలా లాస్ అయిందని చెప్పాలి. మరి దాని ఆ లాస్ ని మీరు మళ్ళీ ఎలా రీగెయిన్ చేయబోతున్నారు? వన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా లో ప్రూవ్ అయిపోయిన తర్వాత, కోర్ట్ ఆఫ్ లా హైకోర్టు తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ లాస్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇప్పుడు ఎవరైతే ఇంటెన్షనల్ గా మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్రిమినల్ కాన్స్పిరసీ తోటి చేశారో ఆ లాస్ ని రికవరీ చేయడం కోసం రికవరీ సూట్స్ కూడా ఫైల్ చేస్తాము. సో డెఫినెట్ గా అది వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్, కేస్ స్టడీ. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా లేదా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ రోజు సోషల్ మీడియాలో మనకి ఒక ఛానల్ ఉంది, ఇండిపెండెంట్ ఛానల్ ఉంది, మనం ఏది చేసినా చెల్లుతుంది, మనం చాలా ఎంటిటీస్ ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు అనే మైండ్ సెట్ తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కాబోతుంది. అందుకే వాళ్ళ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ అయ్యింది. ఛార్జ్ షీట్ లో క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ అయింది. ఫర్దర్ గా రికవరీని కవర్ చేయడం కోసం డిఫమేషన్ సూట్స్ కూడా ఫైల్ చేస్తాము. దానిలో రికవరీ కూడా డెఫినెట్ గా చేస్తాము. అండ్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఫాలో అయ్యి డెఫినెట్ గా
ఈ లీగల్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కాంపిటీషన్ గా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ క్లినిక్ కి ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అంటే. కాకపోతే హెచ్కే అనేది ఒక బ్రాండ్ అనేది ఉండిపోయింది. బట్ వై ఓన్లీ ద టార్గెటింగ్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు? వై ఓన్లీ టార్గెటింగ్ హెచ్కే అంటే, నేను వీళ్ళ గ్రూప్ స్టడీస్ మొత్తం అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడో ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని చాలా బిజియెస్ట్ గా ఉండి 45 days అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ సోషల్ మీడియాలో డిఫేమ్ చేసేస్తే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిఫేమ్ చేసేస్తే వాళ్ళు గెయిన్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా అయిపోయింది అంటే, ఒక కామన్ మ్యాన్ గురించి ఏదైనా జరిగితే మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం లేదు, దాన్ని కవర్ కూడా చేయడం లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి సోషల్ మీడియాలకి ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి ఒక లీగల్ శాంటిటీ ఏమీ లేకుండా ఇంటెన్షనల్ గా టార్గెట్ చేయడం వల్ల గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ ఆర్డర్స్, ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి కూడా లీగల్ ఎంటిటీస్ కి యూజ్ అవుతాయి. ఒక్క లీగల్ ఎంటిటీస్ కి కాదు, కామన్ మ్యాన్ రెప్యుటేషన్ కూడా యూజ్ అవుతుంది. సోషల్ మీడియాని యూజ్ చేసుకుని మీకున్న బ్రాండ్ ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. మీకున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీకున్న రిలేషన్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ తో మీ బ్రాండ్ ని ఒక పర్టికులర్ గా ఇది నెంబర్ 1 రా అన్నట్లుగా నిలబెట్టగలిగారు. బట్ వన్స్ ఈ సిచ్యువేషన్స్ అన్ని వచ్చిన తర్వాత ఒక్కసారిగా హెచ్కే బ్రాండ్ అనేది అవన్నీ కొంచెం ఆపేసినట్లుగా అనిపిస్తుంది, ఎక్కువగా కనిపించట్లేదు అనిపిస్తుంది. బట్ వై అంటే మీరెందుకు అలా ఆపేయాల్సి వచ్చింది సడన్ గా? సో బిఫోర్ ఐ ఆన్సర్ దాట్, సో ఏదైతే మీరు అన్నారో ఇన్ఫ్లుయెన్సెస్ ని యూజ్ చేసుకోవడమో లేకపోతే సర్కిల్ ని యూజ్ చేసుకోవడమో కూడా, బికాస్ ఇంతకు ముందు వచ్చిన అలిగేషన్స్ లో ఒకటి కూడా ఏమన్నారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ వస్తున్నారు కాబట్టి ఫేమ్ వచ్చింది అని. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ఒక 10 brands తీసుకుంటే 10లో 8 brands అన్నా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో ఏదో ఒక అది వచ్చేది. బట్ ఎవరైనా ఓన్ ఫేస్ కనబడితే ఇంకొక 10 మంది చూస్తారని. సో హెచ్కే ఎందుకు స్టూడ్ అవుట్ అయింది అని అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అని అవ్వలేదు, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పీపుల్ చూసారు. సో దాట్ ఈస్ లైక్ ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ ఆల్సో ఏమి ఎక్కువ అంటే ఇప్పుడు ఇదంతా అయ్యింది కాబట్టి తగ్గించాము అలా అని కాదు. బట్ ఇదంతా అయినప్పుడు నేను కొంచెం ఆబ్వియస్లీ యువర్ మెంటల్ హెల్త్ వుడ్ బి డిస్టర్బ్, చాలా ఇదవుతాయి. సో ఐ టేకెన్ సమ్ టైమ్ సో టు గెట్ బ్యాక్ టు దిస్ థింగ్, అంతా డైజెస్ట్ చేసుకొని ఓకే హౌ టు కమ్ బ్యాక్ నౌ, బికాస్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఇట్ వాజ్ లైక్ టూ మచ్ టు హ్యాండిల్. సో అదంతా తీసుకొని ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ బ్యాక్ ఆన్ ట్రాక్. So I'm even coming up with a series where I'm telling అసలు ఎందుకు, why did I get into this field, అసలు నాకు ఎందుకు ఇష్టము, how it happened, నేను ఏమేం చేశాను అనేది అంతా కూడా అక్కడ చెప్తున్నాము. సో ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ హోప్ఫుల్లీ యుల్ సీ మోర్ ఆఫ్ హెచ్కే. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో కీప్ ఇట్ అప్ అండి. Thank you so much. Again, so once again here I want to thank all my doctors, all my team, because of them we are here again. ఇందులో కూడా మా డాక్టర్స్ కి పాపం చాలా మంది కాల్స్ చేయడము, బెదిరింపు కాల్స్ రావడం కానివ్వండి, బ్లాక్మెయిల్స్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా. అవన్నీ కూడా తట్టుకొని హెచ్కే తోటి స్ట్రాంగ్ గా నిలబడి మేమున్నాము, మనం ఎటువంటి అన్లాఫుల్ పని మనం చేయట్లేదు, మన ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసి మాతోటి మా డాక్టర్స్ అందరూ కూడా నిల్చొని వచ్చారు. ప్రాబబ్లీ వాళ్ళ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్ గా మేము ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు ఈ రోజు ఇలా కూర్చోడం అనేది జరుగుతుంది. We don't want to take the names. We are not supposed to take the names of them. అపాలజీ లెటర్స్ చాలా మంది పంపించడం జరిగింది, కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా. డెఫినెట్ గా అంటే వాళ్ళు అందుకనే చాలా మంది వాళ్ళ ఛానల్స్ లో వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేసేసడం జరిగింది కంప్లీట్ గా. అండ్ ఫినాన్షియల్ లాస్ డెఫినెట్లీ కొంచెం జరిగింది, దానికోసం మేము ఎలాంటి లాఫుల్ లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాము లాయర్ ద్వారా. అవును.
టార్గెట్ చేసేటప్పుడు హెచ్కే అనేది రిజిస్టర్డ్ బ్రాండ్, కొన్ని ఎథిక్స్ మనం మెయింటైన్ చేయాల్సిన నెసిటీ ఉంది. మీడియాకు కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఎవిడెన్సెస్ తోటి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీదుగా ఉంటుంది. సో డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా వాళ్ళు ప్రాపర్ గా కొంత వెరిఫై చేసుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న అప్పుడే పెట్టినటువంటి ఛానల్స్ వాళ్ళు ఎలాంటి వెరిఫికేషన్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూస్, రీచ్, వాళ్ళ ప్రొఫైల్ ని హైప్ పెంచుకోవడం, ఇంతవరకు మాత్రమే. సో ఇలాంటి వాళ్ళకి ఒక లెసన్ అనేది టీచ్ చేశారు. డెఫినెట్ గా ఒక యాజ్ పర్ లా ప్రకారం అయితే హెచ్కే అనే ఒక రిజిస్టర్డ్ లోగోని తమ్నైల్స్ లో యూజ్ చేస్తూ నెగిటివ్ గా పబ్లిసిటీ చేశారు. ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదు, అది మీ అందరికీ తెలుసు. ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదు. కానీ ఈ రూల్స్ అన్ని వైలేట్ జరుగుతున్నాయి, ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ప్రూవ్ చేయగలిగాం. దానితో పాటుగా ఇక ముందు కూడా ఇది ఒక లెసన్, ప్రతి ఒక్కరికి ఈ జడ్జిమెంట్ అనేది ఒక లెసన్. ఎవరైనా చేసినా కానీ ఇలా డెఫినెట్ గా ఇలా కేసెస్ అవుతాయి, ఇలా చార్జ్ షీట్ అవుతూ ఉంటుంది, ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇలా డిఫర్మేషన్ ఫైల్ చేస్తూ ఉంటారు, హైకోర్టుకు వెళ్తారు, లీగల్ గా ప్రూవ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇండివిజువల్స్ అన్నారు కదా మీరు, ఆ ఇండివిజువల్స్ గురించి పర్టికులర్ గా చాలా మంది వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. సార్ మేము ఈ కేసులో మాకు తెలియకుండా ఇలా జరిగింది, వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్లే మేము ఆపర్చునిటీ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పారు. కొన్ని కంపెనీస్ నుంచి అఫీషియల్ గా లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. సో అవి కూడా రెప్యూటెడ్ కంపెనీస్ కాబట్టి, మీడియా ఎంటిటీస్ కాబట్టి మేము వాటిని డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. సో ఇష్యూ అయితే ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయినట్టే. బట్ కాకపోతే లాస్ట్ అనేది రికవరీ డెఫినెట్ గా చేయాలి. అలా చేస్తేనే ఫర్దర్ గా ఇప్పుడు ఎవరైతే ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంది, మీడియాలో ఫేమ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ఛానల్ పెట్టేసేదో ఆ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసినది, అవన్నీ కూడా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అండి, చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని పరిధిలోకి తీసుకొని, నాకు తెలిసి ఇలాంటి ఆర్డర్ ఇది థర్డ్ ఆర్డర్ అనుకుంటా, ఇంతకు ముందు ఆర్డర్స్ లేవు. డెఫినెట్ గా లీగల్ గా అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద కేస్. అండ్ అంటే మీరు ఒక కేసు యాక్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తుంటారు. సో అంటే ఇటువైపు నుండి అటువైపు నుండి. సో మీకు హెచ్కేలో ఫస్ట్ ఇది క్లీన్ అండ్ అని మీకు ఎలా అనిపించింది? అంత ఈజీగా ఒక లాఫుల్ ఎంటిటీ, ఏ లైసెన్సెస్ లేకుండా, ఏ డాక్టర్స్ లేకుండా, ఏ జిఎస్టీ పే చేయకుండా నడపరండి అఫీషియల్ గా బోర్డు పెట్టి. ఈవెన్ చిన్న కమర్షియల్ షాప్ కూడా వాళ్ళు షాప్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లేబర్ లైసెన్సెస్, వాళ్ళకి కావాల్సిన రిజిస్టర్డ్ ఎంటిటీ లైసెన్సెస్ ఇవన్నీ తీసుకుంటారు. మరి అంత చిన్న షాప్ కే ఉన్నప్పుడు ఇన్ని బ్రాంచెస్ రన్ చేస్తా, ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ పెట్టుకొని, హాస్పిటల్ ఇంత సెటప్ పెట్టుకొని ఎలాంటి లైసెన్సెస్ లేకుండా ఎవరైనా నడపగలరా? విత్ బేసిక్ పాయింట్స్, ఆల్ ద బేస్ ఒక లాఫుల్ ఫామ్ కావాల్సిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని రన్ చేస్తారు. మనం వేగ్ గా వచ్చేసి సోషల్ మీడియాలో 150 కోట్ల జిఎస్టీ స్కామ్ అన్నారు. జిఎస్టీ వాళ్ళు వచ్చారు హాస్పిటల్ కి, ఇన్స్పెక్షన్ చేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు, ఏం లేదని. ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ వెరిఫై చేసుకున్నారు. అండ్ డిఎంఎంహెచ్ఓ వచ్చారు, వాళ్ళు వెరిఫై చేసుకున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కడ ఏ అంటే అధికారులకి అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి ఎవరికి కనపడింది, ఒక పేపర్ ఏదో చూపించేసేసి ఇది ఫేక్ క్లినిక్, 40 మెంబర్స్ ఫేక్ డాక్టర్స్, 150 కోట్ల జిఎస్టీ స్కామ్, ఇష్టం మన స్టోజర్ కన్వెన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక లెసన్. డెఫినెట్ గా లీగల్ గానే మేము వెరిఫై చేసుకుంటాము, కోర్టు దృష్టిలో ఉంచుతాం. అంటే చిన్న చిన్న ఫ్లాస్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ రీజనబుల్ గా ఉంటాయి. ప్రతి ఎంటిటీలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి, అవన్నీ కూడా కన్సిడరబుల్. ఇప్పుడు అంతే నెగిటివ్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోస్ మీ గురించి ఎందుకు వై టార్గెట్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు? ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఆన్సర్ చేశారు సార్, బట్ మళ్ళీ ఐ విల్ సే ఇట్ అగైన్. ఒకటి ఏంటి అని అంటే, మేము కొంచెం అందరూ ఇంతకు ముందు మేడం కూడా చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ కొంచెం ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ ఏ వీడియోస్ పెట్టినా కొంచెం వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఎవరైనా కూడా ఏదైతే హాట్ టాపిక్ ఉందో దాని మీదే పెడతారు. ఎవరికన్నా వ్యూసే కావాలి, ఎవరికన్నా ఇదే కావాలి. సో ఆ థంబ్నెయిల్స్ పెట్టినా, అక్కడ ఏదో ఒకటి పెట్టినా, ఇప్పటిదాకా అది బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో ఒకరు స్టార్ట్ చేశారు. అండ్ అలాగే సార్ చెప్పినట్టు చార్జ్ షీట్ లో అవన్నీ క్లియర్ గా వచ్చాయి. ఒక్కొక్కరి మిడిల్లో 200 to 300 కాల్స్ ఉన్నాయి. సో 200 to 300 కాల్స్ ఇస్ నాట్ అ స్మాల్ నంబర్. సో అలా అదంతా వాళ్ళు ఒక కాన్స్పిరసీ లాగా చేసుకొని, అండ్ కొంతమంది వ్యూస్ వస్తున్నాయని, కొంతమంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, కొంతమంది కావాలని చెయ్యాలని చెప్పేసి, సో జస్ట్ ఆ టైంకి ఐ ఫీల్ ఏదో
ఎవ్రీ పాయింట్ లో ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. మేము 2 months ట్రెండ్ అయ్యాం అంతే. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసోసియేట్ అయినారు అని దానికంటే కూడా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, ప్రత్యక్షంగా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు వాళ్ళ ఛానల్స్ లోనే మీరు చూసారు. అంటే ఎప్పటి నుంచి మాతో అసోసియేట్ అయి ఉన్నారో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కంటిన్యూస్ గా మనం వీడియోస్ పెట్టడం కానివ్వండి, మా ఛానల్లో కానివ్వండి, వాళ్ళ ఛానల్లో కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రత్యేకంగా ప్రజలు చూశారు, చాలా మంది చూశారు. దాని నుంచే హెచ్కే కి నేమ్ రావడం అనేది జరిగింది. అండ్ హెచ్కే లో జరిగే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మా యూఎస్పీ ఏంటి అని అంటే అండి, మా దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ లో మేము చాలా వరకు కన్స్యూమబుల్స్ అన్ని కూడా కొరియాలో మా బ్రాండ్ నేమ్ పైన మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని ప్రాపర్ లైసెన్స్ తోటి హైదరాబాద్ కి ఇంపోర్ట్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళ స్కిన్ కి కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ప్రాపర్ గా అందే విధంగా కస్టమైజ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ డిజైన్ చేసి మేము క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా క్లినిక్స్ లలో, ఎన్నో క్లినిక్స్ లలో లేదు. దిస్ ఇస్ వెరీ యూనిక్ ట్రీట్మెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ దీని వల్లనే మాకు చాలా మంచి పేరు కూడా వచ్చింది మార్కెట్ లో. చాలా తొందరగా మంచి పేరు రావడానికి కారణం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. సో ప్రాబబ్లీ అది కూడా కాంపిటీటర్స్ కి వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చు అనుకుంటా.